ఎస్టీడీ అంటే పేరులోనే అది అబ్రివేషన్ వచ్చి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో పేరులో ఉన్నట్టే అది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతాయి, ఎస్పెషల్లీ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్. సో కాండోమ్స్ వాడని వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, సో ఇట్లాంటి వాళ్ళల్లో ఇది సహజంగా చూస్తాము. సో ఇట్ కెన్ బి ఏ వెజైనల్ సెక్స్ ఆర్ ఓరల్ సెక్స్ ఆర్ యానల్ సెక్స్. ఎట్లాంటి సెక్స్ అయినా కానీ ఇట్లాంటి వాళ్ళలో ఎస్పెషల్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఇట్లా వాడే వాళ్ళలోనే ఎస్టీడీస్ కామన్గా చూస్తాము. అండ్ రెండోది నీడిల్ ప్రిక్ ఇంజరీస్ అంటాం. నీడిల్ ప్రిక్ ఇంజరీస్ ఇది మోర్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్ కానీ నర్సులు కానీ సర్జరీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళలో కానీ ఒక హెచ్ఐవి పేషెంట్ని ఆపరేట్ చేస్తున్న నీడిల్ ప్రిక్ అవటం వల్ల వచ్చేదాన్ని నీడిల్ ప్రిక్ ఇంజరీస్ అంటాం. సో అట్లా కానీ కొన్నిసార్లు ఒక మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటాం. సో ఒక మదర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఈ డెలివరీ అవుతున్నప్పుడు ఆ బేబీకి అది హెచ్ఐవి అనేది రావటం జరిగే అవకాశం ఉంది. సో అట్లానే కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, సో సరిగ్గా స్క్రీన్ చేయకుండా చేసిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ యాక్సిడెంటల్గా ఇట్లాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. సో అది కూడా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు. సో వీటిని ఎస్టీడీస్ అంటాం. సో మోస్ట్ కామన్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈస్ డ్యూరింగ్ ఎన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్.